వారం తిరిగి వారం వచ్చేసరికి పెద్ద పలుకుల్లో ఏమవుతుందంటే మనవాడు పాపం దక్షిణాదికి ముందుంది ముసళ్ళ పండగ అంటారు. మరి ఇప్పుడు మెదడు లేకుండా వెన్నుపాము లేకుండా వ్యవహరించే వాళ్ళ గురించి నేను చెబుతున్నాను, నేను మహిళల్ని అవమానించలేదు అని చెప్తూ మిస్టర్ రాధాకృష్ణ గారు తన హెత్త పలుకుల గురించి, హెచ్చుల పలుకుల గురించి తనకు తన భుజకీర్తులు వేసుకుంటూ తిరుగుతారు కదా. ఈసారి ఈ మహిళల రిజర్వేషన్ల బిల్లు పేరుతో తీసుకొచ్చిన డీలిమిటేషన్ బిల్లుని వ్యతిరేకించిన దాన్ని, వీగిపోయిన దాని గురించి పాపం 6.5 టావుల వ్యాసంలో 6.1 రాగంలో ఆలపిస్తూ పనిలో పనిగా తమ బాసు భజన అవతల వారిని నిందించటం తెలివిగా చేశామనుకున్నది. ఒకటి, ఇది ఒంటెత్తు పోకడలు పోయే వారందరికీ ఇది ఒక చంపపెట్టు లాంటిది, ఒక ఉదాహరణ లాంటిది అని చెప్తారు మోడీ గారికి, బీజేపీలో వారికి. మరి ఇదే ఒంటెత్తు పోరాట ధోరణితో పత్రికని తాము నడిపిస్తున్న విషయం నిజం కాదా? మీ పత్రిక మీ ఇష్టం, మీ అభిప్రాయాలు మీ ఇష్టం. నోరు జారి పైగా నేనేంటంటే ఇదంతా టావుల వ్యాసంలో 5.5 టావులకి అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన లేదు అనుకునే లోపే కింద ఉంది ఇంకొక టావు. ఆ టావులో మావిగన్ అనే ప్రతిపాదన తీసుకొని ముందుకెళ్ళారు. వారికి బుద్ధి లేదు, జ్ఞానం లేదు. కావాలంటే జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పడిపోయింది, కావాలంటే సర్వే చేయించుకోవచ్చు అంటారు. అసలు జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ లేదు కదా, ఆనాటికి పల్సన్ కట్ అయిపోయాడు కదా. అలాంటి గ్రాఫ్ పడిపోవటం ఏంటి? అంటే పడిపోయింది, ఇంకా పడిపోయిందా? అందుకనే ఇది గమనించే వారం రోజులుగా నా మీద దాడి చేయట్లేదు అంటారు మాటలతో. రాధాకృష్ణ గారు, అంటే మీరు ప్రతిరోజు మిమ్మల్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడాలి అనేది మీ అభిప్రాయమా? వాళ్ళైతే ఆ మావిగన్ అనబడి ఒక బ్రహ్మ పదార్థాన్ని వదిలిపెట్టాల మాట్లాడుతూనే ఉన్నారు. అది నష్టమా కష్టమా ప్రజలు తేలుస్తారు అనుకుంటే ఈవీఎంల్లో పడే ప్రజల ఓట్లు తేలుస్తాయి. కానీ ఈ మహిళా బిల్లుల గురించి మాట్లాడుతూ మీరు ప్రతి బిల్లుని ఆమోదింపజేసుకున్నారు, ఇక్కడ మాత్రం ఎదురు దెబ్బ తిన్నారు. ఇది వాళ్ళు చేసుకున్నదే, అహంకారంతో వెళ్ళారు ముందుకు అంటున్నారు. కానీ మీకు తెలియకనా, లేకపోతే మనమేం రాస్తే అది చదువుతారులే అని? ఇది రాజ్యాంగ సవరణ, మెజారిటీ అవసరమైనది బిల్లులకి. రాజ్యాంగ సవరణకి 3/200 మెజారిటీ కావాలి. అది నాకు తెలిసి ఆ యొక్క 2019-24 మధ్య ఉందేమో కానీ ఎన్డీఏకి ఇప్పుడు లేదు ఆ మెజారిటీ. 360 సీట్లు అప్పుడు ఉన్నాయి ఎన్డీఏలో. మీరు ఇంకా తెలివిడిగా కనుక ప్రశ్నించినట్టయితే మోడీ గారిని, అప్పుడు చేయండి ఇప్పుడు ఎందుకు చేశారు, మీకు మెజారిటీ లేకపోయినా రాజ్యాంగ సవరణని ఎందుకు తీసుకెళ్లారు, ఇది కుటిల బుద్ధే కదా అని అడగాలి. అంతేగాని అందులో ఆయన రాజకీయ స్వార్థం ఉండి ఉండవచ్చు. నేను అనుకున్నా ఎట్టనే రాస్తాడని. రాజకీయ పార్టీలు రాజకీయం కోసం కాకపోతే ఎందుకోసం పాకులాడతాయని. అదే మనకి గిట్టన పార్టీ చేసిందనుకోండి, మరి ఇంత నీచ రాజకీయమా అని రాయగల సమర్థుడు కదా. పనిలోపలగా తన బాసుని భజన ఏమని, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టుగా 2026 జనాభా లెక్కల ప్రకారమే డీలిమిటేషన్ జరుగుతున్నట్టు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏమిటి? ఆయన చెప్తే జరుగుతుందా డీలిమిటేషన్? అంటే అసలు సందర్భంగా తీసుకొచ్చి పేరు ఇరికించి భజన చేయటం ఏంటి? డీలిమిటేషన్ అనేది 2026 లెక్కల ప్రకారమే జరగాలి అని 2002లో చేసిన 84వ రాజ్యాంగ సవరణ చెప్పింది. 84వ రాజ్యాంగ సవరణ ఎందుకు చేశారు అంటే, అప్పుడు 1971 లెక్కల ప్రకారమే, జనాభా లెక్కల ప్రకారమే చెయ్యాలి డీలిమిటేషన్ అనేది. నియోజకవర్గాల పునర్విభజన అంటే పెంపు అనేది పార్లమెంటు నియోజకవర్గాలది. ఎందుకంటే రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ అనే పాలసీని తీసుకొచ్చినప్పుడు కొన్ని రాష్ట్రాలు అద్భుతంగా చేసినాయి. ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్స్ అయినటువంటి తమిళనాడు, కేరళ బాగా చేసింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఇంకా కాస్త కూస్తో ఇటుపక్క ఒడిశా ఇవి చేసినాయి. అందుకే జనాభా తక్కువ ఉన్నాయి. అందువలన జనాభాని ప్రాతిపదికగా తీసుకొని పెంచితే ఇక్కడ తక్కువ పెరుగుతాయి, అక్కడ ఎక్కువ పెరుగుతాయి. కాబట్టి ఆ లెక్కలనే తీసుకొని పెంచాలి అని చెప్పి పెంచారు. అక్కడ పెంచారు. ఆ తర్వాత కూడా ఇంకా అసమానత అలానే ఉన్నది. కాబట్టి అసమానత అంటే వాళ్ళేమో పాలసీ లేదో తొక్కలేదు అన్నట్టు జనాభాని నియంత్రించుకుంటూ వదిలేశారు. వీళ్ళేమో ఇది ప్రభుత్వ పథకం కదా, ఇది మన ప్రజల తాలూకు జీవన శైలిని, జీవన ప్రమాణాలని ప్రభావితం చేసేది కదా అని పద్ధతిగా చేశారు. అందువల్ల 2026 వరకు ఆగాల్సిందే అని అప్పుడు 84వ రాజ్యాంగ సవరణ చేశారు. రైట్. ఆ సవరణ చేసిన తర్వాత
26 ముగియకముందే, లెక్కలు పూర్తి కాకముందే కుట్రతోనే ఇది ఈ బిల్లుని తీసుకొచ్చారు, సవరణని కూడా. లేకపోతే ఇక్కడ మహిళా రిజర్వేషన్లకి అసలు దీనికి సంబంధం ఏంటి? నేను నిన్న ఒక లెక్క చెప్పాను. ఏది ఒక 180 సీట్లు ఉన్న 543 నియోజకవర్గాల్లో ప్రతి పార్టీ కూడా 180 సీట్లని, ఎంపీ సీట్లని లేడీస్కే కేటాయించండి అని. అంత ప్రేమ ఉంటే, ఏది నిజంగానే రిజర్వేషన్ అమలు చేయాలి లేడీస్కి అనే ఇది ఉంటే. ఇప్పుడు డీలిమిటేషన్ చేయకుండానే ముందే ఆ లెక్కల్ని పెంచేది ఎందుకు అంటే, జనాభా లెక్కలు పూర్తి కాకముందే 850 అన్నారు కదా, అవి ఎంతో తెలుసా? 543కి నేను చెప్పిన 180 కలిపితే వచ్చే నెంబర్కి దగ్గరే. 820 అట్లా వస్తాయి 180 కలిపితే నాకు తెలిసి. అంటే ఇంకొక 846, 26 సీట్లు కాస్త పెంచి మేము 50% చొప్పున పెంచుతున్నామని బిల్డప్ ఇవ్వబోతున్నారు. ఆ కుట్రే భగ్నమైంది. ఇది కుట్రే కదా మరి. మనం 84వ రాజ్యాంగ సవరణ 3/200 మెజార్టీతో చేశాం. ఏ రాజ్యాంగ సవరణకైనా ఇదే దారి. నిజంగా ఇది చేయాలని ఉంటే ఎన్డీఏకి 360 మంది లోక్సభ సభ్యుల మద్దతు ఉన్నటువంటి గత లోక్సభ హయాంలోనే చేసేవాళ్ళు. ఎందుకు చేయాల? మీరు దాన్ని ప్రశ్నించకుండా. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టే 2026 లెక్కల ప్రకారమే జరుగుతుంది అంట. అయ్యో ఈయన చెప్తేనే చేస్తున్నారు, లేకపోతే చేయరు అన్నట్టు. ఫైన్. ఒంటెత్తు పోకడలతోనే మళ్ళీ ఇది బీజేపీలో కూడా ఆలోచించేవాళ్ళు, సలహాలు ఇచ్చేవాళ్ళు కరువయ్యారు, వీళ్ళలో కూడా ఆలోచన శక్తి లేదు అన్నాడు. మరి ఈ పదం ఇక్కడ వాడలేకపోయావు. మరి వైఎస్ఆర్సీపీ క్యాడర్ గురించి ఒక మాట వాగావు కదా అప్పుడు, అదే పదాన్ని ఇక్కడ వాడకపోయావు. మరి బీజేపీలో కూడా ఇంతేనా? రేపొద్దున మోడీ వచ్చి ఇలా అంటే ఇలానే చేస్తారా అని దమ్ము లేదు కదా. అది ఇప్పుడు కేసీఆర్ గారి గురించి వస్తుంది. ఆ బిల్లులకి ఇలా నియంతృత్వ పోకడలకి వెళ్ళి దెబ్బతిన్న సందర్భాలు అంటూ ఇక మళ్ళీ మనకు నచ్చని వాళ్ళు కేసీఆర్. నేను అప్పుడే చెప్పాను, టీఆర్ఎస్ పేరు మార్చొద్దు, బీఆర్ఎస్గా మార్చొద్దు అని. నా బోటి వాళ్ళ సలహా అసలు ఏం లేదు. మీ బోటి వాళ్ళ సలహా వినడానికి మీరు పారదర్శకంగా ఉండి చక్కనైన భాషలో సలహాలు ఇస్తే స్వీకరించేవాళ్ళేమో. మీ మీద అంత వ్యతిరేకత ఉన్నా మీ ఆఫీస్ తగలబడిపోయిందంటే వచ్చి పరిశీలించి వెళ్ళారు కదా. అహంకార ధోరణితో ఒకళ్ళిద్దరు సలహాలను కూడా పెడజవని పెట్టి కేసీఆర్ అలా దెబ్బతిన్నాడు. ఇంకా నేను ఇచ్చిన సలహాను విననందుకు ఓడిపోయాడని చెప్పాల. అదే కేసీఆర్ గారి గురించి. నెక్స్ట్ చంద్రబాబు గారు ఎన్టీఆర్ అంత తోడే ఓడిపోయారు అంటే, ఎన్టీఆర్ అంత తోడే ఏంటి నాకు అర్థం కాలే. ఎన్టీఆర్ గారు ఏమైనా వరుసగా విజయాలు ఏమైనా సాధించారా? ఎన్టీఆర్ గారు మహానటుడు, తిరుగులేని నటుడు. వార్ధక్యం మీద పడుతున్న దశలో రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన సత్తా ఆయన చూపించారు. మనోళ్ళు పడేశారు, లాక్కున్నారు. ప్రతిసారి అదే జరిగింది కదా. ఫస్ట్ టైం అదే జరిగింది, 94లో అదే జరిగింది. 99, 2004, 2003 మధ్యలో కూడా చంద్రబాబు గారు అసలు ఎవరికి అందుబాటులో ఉండేవాళ్ళు కాదట. 2014, 19 మధ్య కూడా అదే జరిగిందట. మరి ఇప్పుడు కూడా అదే జరుగుతుందని రాయవచ్చుగా. రాయం. విద్యుత్తు ఛార్జీల పెంపు అనేది తనకి దెబ్బ తగులుతుందని చివరిలో గమనించి 2004 ఎన్నికలకు ముందంటే కాస్త తగ్గించారట. ఎక్కడ తగ్గించారు? ఇంకా అందరికీ గుర్తుండాలా, అప్పుడు మీ విద్యుత్తు మోటార్ కెపాసిటీని బట్టి, మీటర్ కెపాసిటీని బట్టి డిపాజిట్లు కట్టండి 500 అని 500 రూపాయలు డిపాజిట్లు వసూలు చేశారు. అప్పుడు కొత్తపల్లి సుబ్బారాయుడు అప్పుడు మంత్రి. అందరూ కట్టిన తర్వాత అబ్బాయి అదేం కంపల్షన్ కాదు, మీ డిపాజిట్లు మీకు వెనక్కి ఇచ్చేస్తారన్నారు. ఇంతవరకు ఇచ్చింది లేదు. ఇది అప్పటి వాళ్ళకి బాగా గుర్తుండి ఉండాలి. తర్వాత రాజశేఖర రెడ్డి గారు. మరి రాజశేఖర రెడ్డి గారు ఎందుకు గెలిచారు వరుసగా? అది ఎందుకు చెప్పదు? అప్పట్లో బలమైన ప్రతిపక్ష నేతగా ఉన్న రాజశేఖర రెడ్డి ఉన్నాడనే విషయాన్ని విస్మరించి చంద్రబాబు అలా దెబ్బతిన్నారంటే, మరి నువ్వే రాస్తుంటావు కదా అసలు రాజశేఖర రెడ్డి పెద్ద బలమే లేదు అప్పుడు. తర్వాత అధిష్టానం గుర్తించి ప్రోత్సహించేసరికి అయింది 2003-4 తర్వాత అని రేవంత్ రెడ్డిని పొగిడే క్రమంలో ఒక ఏడాది క్రితం. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొచ్చారు. నేను అయిపోయింది, చెత్తపల్లికి అయిపోయింది అనుకున్నాను. కింద ఉన్నదన్నమాట. ఏమిటి ఇదే తరహా ధోరణి జగన్మోహన్ రెడ్డిలో. కనీసం కేసీఆర్కి ఒకళ్ళిద్దరన్నా ఉన్నారు వినటానికి, కేటీఆర్, హరీష్ రావు లాంటి వాళ్ళు. ఈయనకు ఎవరూ లేరు. అసలు మా వాడికి సలహాలంటే భలే చిరాకు అని చెప్తారు కొంతమంది. అంటాడు మీకు ఇచ్చే సలహాలు మీరు ఏమన్నా వింటారా? వినరు కదా. ప్రతి పార్టీలో ఉండేదే మహానుభావ ఇది అంటే అట్లా కాదు, వినాలి. ఏదో చెప్పకొస్తారు. యూబీ వెంకటేశ్వరరావు గారు ఎవరో ఉన్నారు అప్పట్లో, రాఘవేంద్రరావు గారు. ఆయన ఇచ్చిన సలహాలని తూచా తప్పకుండా పాటించేవాడు ఎన్టీఆర్. మార్నింగ్ వాక్లో చనిపోవడంతో చెప్పేవాళ్ళు లేక ఆయన 31 మందిని తీసేశాడు.
ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో వ్యతిరేకత వచ్చింది. అంటే ఏంటి, ఇప్పుడు నా క్యాబినెట్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట కాకుండా వీళ్ళు చెప్పిన మాటలు కూడా చెల్లుబాటు అవుతున్నాయా? అసలు అవుతుందా ఏ మంత్రివర్గంలో అయినా? అంటే మనకు అవకాశం వచ్చింది కాబట్టి ఇలా 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 వేసేసి ఇదిగో ఇలా నేను చెప్పేసా మీకు అని చెప్పడం. జగన్మోహన్ రెడ్డి పార్టీలో కూడా ఇప్పుడు ఇంకా మావిగన్ను పట్టుకొని, మావిగన్ అనేది ఒక ఇది పాసింగ్ క్లౌడు, రేపు ఎన్నికలకు ముందు మళ్ళీ ఏమన్నా తీసుకొస్తారు. బట్ అందులోని ఔచిత్యాన్ని ఎందుకు మాట్లాడడం? మరి వేరే అది కానీ అవన్నీ ఆల్రెడీ ఉన్నాయి, మేము చేసేదే ఇది అని టీడీపీ వాళ్ళందరూ ముందుకు వచ్చేందుకు చెప్తున్నారు. మరి ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు ఎందుకన్నారన్నమాట, ఇది ఆల్రెడీ ఉన్నది మ్యాప్లోనే అని. నువ్వు చెప్పకపోయావా? మరి చంద్రబాబు గారు అబ్బాయి అట్లా చెప్పకండి, అసలు దీన్ని అసహించుకుంటున్నారు మావిగన్ అనే ప్రతిపాదన, గ్రాఫ్ పడిపోయింది జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్, మీరెందుకు అనవసరంగా దాని జోలికి పోతున్నారని చెప్పొచ్చు కదా. మనం ఎందుకు చెప్తాం? మనం చెప్పేదే చెప్తాం. మనం ఏమి చెప్పాలనుకుంటున్నాం అవతలవాడికి, వాడు ఎలా అర్థం చేసుకోవాలనుకుంటున్నాం కూడా మనమే చెప్తాం కదా. అదనమాట.